ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడేంటి? ఇప్పుడు వెళ్ళి వాడి సంగతి చూస్తావా? వాడి చావే చూస్తాను. ఆవేశపడకండి అల్లుడు గారు, ఆలోచించి చెయ్యాలి ఏదైనా. అన్నయ్యని ఈ పరిస్థితిలో చూస్తుంటే నా గుండె ఆగిపోయినంత పని అవుతుంది. వాడి గురించి తలుచుకుంటే రక్తం ఉడికిపోతుంది. శివ అమర్ది, శివ వదిలేరా. అన్నయ్య వదినలు ప్రాణాలతో బయటపడితే చాలు. ఈ గొడవలన్నీ ఎందుకు? అంత సులువుగా ఎలా వదిలేస్తానక్క? వాడు ఎంత తెరుస్తాను. అల్లుడు గారు, అసలే రోజులు బాగాలేదు. మా ఆయన చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నాం. అసలే ఈ రోజు అమావాస్య కూడా. మీకేమన్నా జరగరాంది జరిగితే నా కూతురు బతికేమైపోతుంది? దయచేసి వెళ్ళకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. అమావాస్య మనకు అసలు కలిసి రాదండి. అమావాస్యని ఈ రోజు ఆపేశారు. రేపు దేవుడు చెప్పినా నేను వినను. అత్తయ్య, మా అమ్మ నాన్న చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉంది. చూసుకోవలసిన మా అక్క బావ దుబాయ్లో ఉన్నారు. తన మనవరాలు చారు జైల్లో ఉంది. అందుకే అమ్మని మన ఇంటికి తీసుకొచ్చాను. ఇక నుంచి మా అమ్మ మనతో పాటే కలిసి ఉంటుంది. మనింట్లోనా? మాకు వేరే ఇల్లు లేదు కదత్తయ్యా. ఈ ఇంట్లో బావగారికి ఒక మాట అయినా చెప్పకుండా మనమే సొంత నిర్ణయాలు తీసుకుంటే బాగోచెల్లమ్మా. నేనేమన్నా ఆస్తి అమ్మమంటున్నానా అన్నయ్య? మా అమ్మకి కాస్త చోటిమ్మంటున్నాను, అంతే కదా. కరెక్టే పార్వతి, కానీ అసలు సమస్య ఏంటో నాకు అర్థం కావడం లేదు వదినా. అన్నయ్య అనుమతి లేకుండా ఇంట్లోకి వస్తువులే రానివ్వడు. బంధువులొచ్చి ఇంట్లో ఉండిపోతారంటే ఏమంటాడోనని చిన్న సందేహం, అంతే. అది కాదు వదినా, మా నాన్న పోయారు, అమ్మ ఒంటరిదైపోయింది. ఒక్కదాన్ని ఆ ఇంట్లో ఉంచలేక ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్తున్నాను కదా. నేనేదో అణుబాంబుని ఇంట్లో పెడుతున్నట్టు అందరూ ఇలా మాట్లాడతారేంటి? అది కాదు. ఏదైనా కాని పెద్ద కొడుకు అనుమతి లేకుండా ఇంట్లోకి ఎవరూ రాకూడదు. అంటే మా అమ్మకి ఇంట్లో ఉండే అర్హత లేదా అత్తయ్య? అర్హత గురించి కాదమ్మా మాట్లాడేది, ఈ ఇంట్లో ముందు నుంచి అనుసరించే పద్ధతి గురించి చెప్తున్నాను. ఇప్పుడు చెప్పినా వినే పొజిషన్లో బావగారు లేరు కదా అత్తయ్య. కావాలంటే హాస్పిటల్ నుంచి బావగారు వచ్చిన తర్వాత ఆయన కాళ్ళ వేళ్ల పడైనా సరే నేనే ఒప్పించుకుంటాను. అప్పటిదాకా మీరెవరూ చప్పుడు చేయకుండా ఉంటే చాలు. అమ్మా పద. పార్వతి, పార్వతి, అమ్మా వాళ్ళ మాటలేం పట్టించుకోకమ్మా. వాళ్ళేమన్నారో కూడా నాకు వినపడలేదే. అంటే చారు మాటలు తప్ప నాకు ఇంకేమీ వినపడవు. కాస్త నాకు వినిపించేలా మాట్లాడమ్మా. ఎండను పడొచ్చాం కదా, కొంచెం దాహం వేస్తోంది. పోయి చల్లటి నీళ్లు పట్టరా. సరేమ్మా, ఇప్పుడే వెళ్ళు. వస్తాను. పచ్చగా ఉన్న ఈ ఇంట్లో చిచ్చు పెట్టాలంటే చాలా తెలివి ఉండాలి. చారు చెప్పింది చేసుకుంటూ పోవాలి. అమ్మా తీసుకో. ఆ. ఛీ 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 ఛీ. ఏంటే ఈ నీళ్లు మట్టి కంపు కొడుతున్నాయి. మట్టి కుండలే నీళ్లు కదమ్మా, మట్టి వాసన రాక మల్లెపూల వాసన వస్తాయా? నేనడిగింది ఫ్రిడ్జ్లో నీళ్లు కదే. ఈ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదమ్మా. ఆ? పెళ్ళైన కొత్తలో లేదన్నావు, ఇప్పటికీ కొనలేదా? ఎప్పటికీ కొనరమ్మా. ఏం పోయే కాలమే? కాలంతో బావగారికి సంబంధం లేదమ్మా. ఆయన నడిచే దారిలోనే అందర్నీ నడవమంటారు. అదే మంచిదని ఒప్పిస్తారు. ఏదో చెయ్యాలి. ఈ ప్లేస్లో గేమ్ ఆడాలి. ఇది మరీ బాగుందమ్మా. ఆయనేమైనా మహాత్ముడా ఆయన నడిచే దారిలో నడవడానికి?
అయోధ్య లంకకి మాత్రం ఆయనే మహాత్ముడమ్మా, మహానుభావుడు. నన్ను ఈ కొంపలో ఉంచడానికా వాళ్లతో అంతసేపు వాదించావు? టీవీ లేదు, ఫ్రిడ్జ్ లేదు, సెల్ ఫోన్ కూడా లేదు. ఏంటే ఇది? ఇల్లా జైలా? అన్నీ తెలిసే గొప్ప కుటుంబమని నన్ను ఇంటికి కట్టబెట్టావు కదమ్మా. మళ్ళీ ఏదో కొత్తగా మాట్లాడతావేంటి? ఈ దరిద్రాలన్నీ తెలియక నీ గొంతు కోశానని నేనిక్కడికొస్తే గాని తెలియలేదు. పోనీలేమ్మా, ఇప్పటికైనా నా కష్టాలు నీకు అర్థమయ్యాయి. అందర్నీ ఇలా కట్టుబాట్లలో కట్టి పడేస్తుంటే నీ మొగుడేం చేస్తున్నాడే? అన్నయ్య కట్టుబాట్లు పెడుతూ ఉంటే చేతులు కట్టుకుని సరే అన్నయ్య అని అంటున్నారు. అన్నయ్య అంటే అంత గౌరవం మరి. ఆయనకి భక్తుడు, శిష్యుడు, తమ్ముడు అన్నీ ఆయనే. మీ ఆయనకి శత్రువుగా నేను మారుస్తానుగా. ముచ్చటపడి ఎప్పుడైనా మేకప్ వేసుకుందామంటే ఒప్పుకోరమ్మా. సరదాగా సినిమాకి తీసుకువెళ్ళమంటే కూడా వద్దంటారు. ఒక ఆట లేదు, పాట లేదమ్మా. ఇదిగో ఉన్నామా, తిన్నామా, బ్రతుకుతున్నామా, ఇదిగో ఇదే నా జీవితం. అదేంటమ్మా, నా కష్టాలు చెప్తుంటే నీకు నవ్వొస్తోందా? జాలేస్తుందమ్మా. నేనొచ్చాను గదా, ఇక నువ్వు ఇష్టం వచ్చినట్లుందుగానిలే. హా, నేనుండడమేమో గాని నిన్నుండనిస్తే నాకు అదే చాలమ్మా. సరే, నాకు పనుంది, నువ్వు రెస్ట్ తీసుకో. నేను గతిలేక రాలేదే. ఈ ఇంటి స్థితిగతి మార్చడానికొచ్చాను. గతంలో నా మనవరాలికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికొచ్చాను. చారు, నువ్వు చెప్పినట్టే అడుగు పెట్టాను. ఇక పథకాలు అమలు చేయడమే ఆలస్యం. మీ ఇద్దరిని కాపాడాలని వాళ్ళతో పోరాడి ఈయన ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. మీ మావయ్యకి ఎలా ఉంది శౌర్య? ఇంకా స్పృహలోకి రాలేదు నాన్న. త్వరలోనే కోలుకుంటారని చెప్తున్నారు డాక్టర్లు. మరి రామా ఎలా ఉందిరా? బానే ఉంది నాన్న. ఎరా, ఇంకా తన మీద కోపం పోలేదా? అరే, నువ్వు షూరిటీ ఉన్నందుకు నువ్వు కట్టాల్సిన డబ్బు తని కట్టేసి నీ అప్పు తీర్చిందిరా. అలాగే తన గోల్ని, నీ లక్ష్యాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. తనను ఎంతమంది అవమానించినా, ఎన్ని కష్టాలొచ్చినా ఎప్పుడూ అసహనం చూపించలేదురా. అంత మంచి అమ్మాయి ఈ ఇంటికి కోడలిగా రావడం మనం చేసుకున్న అదృష్టంరా. తను ఇదంతా చేసింది నీకోసమే కదరా. ఇప్పుడు స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో గెలిచి నేషనల్కి వెళితే తనకన్నా ఎక్కువ పేరు నీకే వస్తుందిరా. ముందు దాని మీద దృష్టి పెట్టరా.